నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. షేలింగంపల్లి డివిజన్ కొండాపూర్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రోడ్ షో, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుత్బుల్లాపూర్ 129వ డివిజన్ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ మంత్రుల ప్రచారం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ వెల్లడి. మల్లాపూర్ 5వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి డివిజన్లో పాదయాత్ర. ప్రెషర్ కుక్కర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన కలిగా సర్వేశ్వరరావు. నూట 22వ డివిజన్ వివేకానందలో మాధవరం రోజా ప్రచారం. హాజరైన ప్రభుత్వ విప్ అరకపూడి గాంధీ. షేలింగంపల్లి డివిజన్ కొండాపూర్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. రాగం నాగేందర్ యాదవ్, అమిత్ పటేల్, కొమిరిశెట్టి సాయిబాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్లు రాగానే మతాన్ని ముందుకు తెచ్చేటోళ్ళు, ఎలక్షన్లు రాగానే కులాన్ని ముందుకు నూకేటోళ్ళు, దాని మీద దయచేసి పొరపాటున కూడా దృష్టి పెట్టకండి. అభివృద్ధి కావాలి, కొలువులు కావాలి, హైదరాబాద్ ముంగట్ కూరుకోవాలి, కరెంటు సమస్య తీరాలి, పేదవాడు బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలనేది కేసీఆర్ గారి తపన. దయచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళొక్కసారి గెలిపించండి. మా ఆడబిడ్డలకు 2 అనుమానాలు ఉన్నాయి మీ మనసులో, నాకు తెలుసు. 10,000 రూపాయలు కొంతమందికి ఇచ్చిన, కొంతమందికి రాలే అని అనుమానం ఉంది. మళ్ళా మీకు ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. డిసెంబర్ 4 తర్వాత తప్పకుండా ఇచ్చేది మేమే, తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే 650 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళం, మరి తప్పకుండా మిగతా ఒక 100-200 కోట్లు అయితే ఇస్తాం, భయపడకండి. రెండో మాట కూడా నేను చెప్పాలా, కొంతమంది మనసులో ఈ మధ్యన కావాలని చిత్రరేపే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గిన్ని చేసిన కేసీఆర్ గారు, పేదవాడిని గిన్ని రకాలుగా ఆదుకున్న కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడా? 1,00,000 కట్టినం, ఇస్తాం, బరాబర్ ఇస్తాం. ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటది, బరాబర్ పేదవాళ్ళని దేవులాడి మేమే ఇస్తాం, భయపడకండి. ఎవరెవరో చెప్పే కళ్ళబొల్లు కబుర్లు నమ్మొద్దు. తప్పకుండా 1 తారీఖు నాడు అందరూ బయటికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వానికి జైగొట్టి కారు గుర్తు కొట్టేసి సాయిబాబా గారిని, జగదీష్ గౌడ్ గారిని, రాగం నాగేందర్ యాదవ్ ని, పూజితా జగదీశ్వర్ గౌడ్ ని, అమిత్ పటేల్ ని పెద్ద మెజారిటీతో గెలిపించి మళ్ళీ బల్దియా పంపించండి. బల్దియా మీద గులాబీ జెండా ఎగరేద్దాం. పోయినసారి 5 ఓట్లతో సెంచరీ మిస్ అయింది, 5 ఓట్లతో సెంచరీ మిస్ అయింది. ఈసారి మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొడదాం. జై తెలంగాణ. కారు గుర్తుకే. మీరు గట్టిగా దాకా నేను బొంబాయి పిడికెళ్ళే వాళ్ళ కారు గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి భవానీ శంకర్ బహిరంగ సభ నిర్వహించారు. రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ నుండి 200 మంది ఇతర పార్టీ కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మైనార్టీ చైర్మన్ అబ్దుల్ సోహెల్, బండ్లపల్లి చంద్రమ్మ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ నుండి ఇలియాకత్ భాయ్ గారి బృందం, సుల్తాన్ భాయ్, మోసిన్ భాయ్ అన్న త్వరగా, వార్డ్ మెంబర్ ముకిం భాయ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ముకిం భాయ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ముకిం భాయ్ గారు. ఈ సమయంలో సుల్తాన్ గారు టిఆర్ఎస్ పార్టీ నుండి సుల్తాన్ భాయ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో సుల్తాన్ భాయ్ గారు మరి వారి బృందం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. తర్వాత మరి గౌస్భాయ్ గారు, ఈసారి గౌస్భాయ్ గారు పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మధ్యలో మోసిన్ భాయ్ గారు కూడా పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. ఈ సమయంలో మన మధ్యలో నేను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను.
మీరందరూ త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మొదటిగా షేక్ జహాంగీర్ భాయ్, మహేష్ కుమార్ గారు దయచేసి త్వరగా స్టేజ్ వద్దకు రావాల్సింది కోరుకుంటున్నాము. మహేష్ కుమార్ గారు, షేక్ జహాంగీర్ భాయ్ గారు, అఫ్జల్ భాయ్ గారు, మీరైతే పేరు పిలుస్తున్నారో మీరందరూ త్వరగా రావాలి. అక్బర్ భాయ్ గారు, అదేవిధంగా రహీం భాయ్ గారు, మరి ముఖ్యంగా మన మధ్యలో డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. దయచేసి డాక్టర్ సత్యనారాయణ గారు త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాము. డాక్టర్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి కండువా కప్పుకున్న వాళ్ళందరూ మీరు కిందికి రావాల్సిందే కోరుకుంటున్నాము. సయ్యద్ తన్వీర్ గారు, అదేవిధంగా అఫ్జర్ భాయ్ గారు, జ్ఞాన్ సింగ్ గారు, మొహమ్మద్ గౌస్ గారు, నేను ఏదైతే పేర్లు పిలుస్తున్నానో మీరు అందరితో, అదేవిధంగా స్టేజ్ మీద కండువా కప్పుకున్న వాళ్ళందరూ మీకు, అదేవిధంగా మన మధ్యలో జ్ఞాన్ సింగ్ గారు దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందే కోరుకుంటున్నాము. కుత్బుల్లాపూర్ 129వ డివిజన్ సూరారం సంజయ్ గాంధీ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సత్యనారాయణకు మద్దతుగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి మల్లారెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. డిసెంబర్ నెల నుంచి నల్ల బిల్లు కట్టేది లేదని, అలాగే ఇంటి పన్నులో 50% రాయితీ అందిస్తామన్నారు. వరద సాయం అందని వారికి ఎన్ని వందల కోట్లైన రూపాయలైనా సరే అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాబట్టి చేతికి చెప్పాలి, జై తెలంగాణ, ఇంకా కొట్టాలి చెయ్యి, ఎంత రేట్ వచ్చి వాళ్ళంతా పడతలేరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తులో గుర్తుంచుకో. మనదేం గుర్తు, మనదేం గుర్తు, గుర్తులో గుర్తుంచుకో. 116 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తుంది ఎవరు? 24 గంటల కరెంటు చీడిమెట్ల బ్యాటరీలకు ఇస్తుంది ఎవరు? పవర్ హాలిడేస్ ఉన్నాయి, అనుకున్నాయా? మళ్ళా కూడా నేను ఏం చెప్పి ఇంకెంత మంది ఉంటే అంతమందికి వరద బాధితులకు పైసలు ఇస్తాను. ఇస్తాడా? ఇస్తాడా? బీడీ కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, మైనార్టీ సోదరులకు ఇస్తుండా? ఇదే గల్లీలకు ఆ గుడవతల మైనార్టీ స్కూల్ ఉంది, ఉన్నదా? 1,05,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ విద్యను ఇస్తుండా? కమిషన్ లేఖ రాసింది ఎవరు? మరి వాళ్ళని అడ్డుకున్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. విశాల హృదయంతో మా పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెల ఇల్లు మునిగిపోయినాయి, వాళ్ళు బురదలో ఉండరు, వాళ్ళ బియ్యం నానిపోయినాయి, వాళ్ళ కారం కరిగిపోయింది, వాళ్ళ ఉప్పు చక్కెర నీళ్ళలో కొట్టకపోతే 10,000 రూపాయలు ఇస్తే ఆ 10,000 రూపాయల గురించి కూడా మన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరూ కడుపులు మండినాయి. మా పేదలకు 10,000 అవుతున్నాయని చెప్పి లెటర్లు ఇస్తే ఇక్కడ 129 డివిజన్లో సూరారంలో మరి చాలా మందికి ఇంకా రాలేవు, 10,000 రూపాయలు రాలేవు. ఇక్కడ ప్రతి ఒక్కరికి 100 నుంచి 1000 నుంచి 2,000 నుంచి 3,000 మంది అయినా సరే, 300 నుంచి 500 కోట్లైనా సరే ప్రతి ఒక్క వరద బాధితులకు 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండా ముఖ్యమంత్రి గారు? గల్లాడి చెప్పిండా, ఢిల్లాడి చెప్పిండా? ఎవరు గల్లోళ్ళు అంటే ఎవరు? కేసీఆర్ చెప్తే ఇస్తాడు కదా. ఆడున్నాం ఉషాముల్లప్పుడు బోడికాడికి రాగానే నాకు లక్ష్మక్క కలిసింది, సూరారం లక్ష్మక్క. బిడ్డ యాడిపోతురు బిడ్డ, కుయ్యి చోట శ్రీనివాస్ గారు, అందరికి కూడా మన కృష్ణ గారు, శనివరం కృష్ణ గారు, వైస్ చైర్మన్ గారు, ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అక్కలు, చెల్లెళ్ళకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం. ఏది ఏమైనా ఇవాళ లాస్ట్ టైం మనం 99 సీట్లు గెలిచినాం, 6 సంవత్సరాల సంధి. బాబు పంజాబే
కేసీఆర్ గారిది. అదే మాదిరిగా ఒంటరి మహిళలు కానీ నేనున్న ఒక పెద్ద లెక్క అని చెప్పి 2016 రూపాయలు ఇచ్చిండు ఒంటరి మహిళలకు. అదే మాదిరిగా వికలాంగులకు కానీ వీళ్ళందరికీ కూడా 3016 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అంతకుముందు 200 పింఛన్ ఇచ్చారు, చెప్పులు అరిగిపోయేలాగా కూడా ఇవ్వకపోదురు. ఒకటి చచ్చిపోతే ఆ పేరు తీసి ఇంకో పేరు ఇస్తారు. మన సీఎం కేసీఆర్ వచ్చినాక 6 ఏళ్ల సంధి కానీ తాగునీరు మనకు 15 దినాలు ఇక్కడ నీళ్లు రాకపోవు, 15 దినాలకు ఒకసారి రాకపోవు. అదే మన వివేకానంద వచ్చినాక, మన సీఎం కేటీఆర్ వచ్చినాక, మన కేసీఆర్ గారు వచ్చినాక కానీ ప్రతి ఒక్క బస్సు కూడా అందంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మన మంత్రి సత్యనారాయణ. పాపం ఆయన చాలా మంచోడు, అమాయకుడు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి కూడా సీఎం కేసీఆర్ గారు పెద్ద ఆలోచనతో ఆయనకు సీటు కూడా ఇచ్చిండు. మీరందరూ కూడా గెలుపు ఖాయం కానీ భారీ మెజార్టీతో గెలవాలి. మంత్రి సత్యనారాయణ భారీ మెజార్టీతో గెలిపారు. కాంగ్రెస్ ఉన్నది చేసిందే అలా చేసిండ్రు. మొత్తం పేద ప్రజలను, ముస్లిం సోదరులు మొత్తం అన్యాయం చేసిండ్రు. మర్చిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటేయొద్దు. అదే మాదిరిగా బీజేపీ, ఇప్పుడు బీజేపీలోని హిందూ ముస్లింల మనమంతా అన్నదమ్ములు ఎక్కున్నాము. వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ అంటారు, జగడా మాటలు పెడుతున్నారు, అది కూడా కొడతామంటారు, ఇది కూడా కొడతామని చెప్పి 6 ఏళ్ల సంధి ప్రశాంతంగా ఉన్న మన జీవితాలు, మన బంధువులు, మనం మత కళలు లేకుండా ఉన్నది అన్ని కూడా చిచ్చు పెట్టి పెద్ద పంచాయతీ పెట్టే ఘనత కూడా మన బీజేపీని. దయచేసి జిహెచ్ఎంసీల ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు మీరంతా ఇప్పుడు మల్లాపూర్ 5వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిగా సర్వేశ్వరరావు డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఓటర్లు ప్రెషర్ కుక్కర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వారి అభిప్రాయం తెలుసుకున్నాం. ఈరోజు మల్లాపూర్ 5వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను బరిలో దిగిన. మా మల్లాపూర్ డివిజన్లో ఇప్పటివరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఏ ఒక శ్మశాన వాటిక, ఏ ఒక ఈదిగా, ఏ ఒక చర్చ్ డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఇంతవరకు మా ఏ డివిజన్లో కూడా ఏ బస్తీకి, ఏ కాలనీ కూడా చెందలేదు. కొన్ని అపార్ట్మెంట్లు కూడా మా కాలనీస్లో, స్లమ్ ఏరియాస్లో చాలా వాళ్ళ ఏవి కూడా ఇంకా స్కూల్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నది. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు మొన్న ఒక నెల కింద, 2 నెలల కింద కూడా వరదలు వచ్చినాయి. ఒక నాయకుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు కూడా వచ్చి మా ముందుకు వచ్చి బస్సు సమస్యలు తీర్చలేదు. ఈరోజు ఏం తెలియదు, ఎవరికి ఏమైనా అన్యాయం అయిందో, న్యాయం అయిందని అందరూ తెలుసు. అందరూ ఏ లీడర్లు ఎవరు చేస్తారని తెలుసు, ప్రభుత్వం ప్రజలకు తెలుసు. సో మేము డెవలప్మెంట్ చేయడానికే, మా డివిజన్ని అభివృద్ధి చేసుకోనికే ముందడుగు వచ్చినాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందరూ ప్రజలందరూ అనుకూలంగా ఉన్నారు, అనుకూలంగా ఉంటారని కూడా మాకు మద్దతు వెళ్తారని అనుకుంటున్నాము. మా విజయం మాకు కావాలి. అలాగే మన యూత్కి కూడా కొన్ని సమస్యలు, వాళ్ళందరికీ కూడా కొన్ని యువ నాయకులకి ఉన్నాయి, వాళ్ళ సమస్యలు తీర్చడము. ప్లస్ మన మహిళలు, సోదరి మనలో వాళ్ళే కూడా ఇంకా ఇంట్లో ఉన్న మన లాక్డౌన్ నుంచి వాళ్ళకు కూడా ఏం లేదు. సో వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాము. వరదలు వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు, ఏ ఒక్క నాయకుడు ఎవరు కూడా రాలేదు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్ఛార్జీలుగా వచ్చి ఒక్కొక్క కాలనీ, ఒక్కొక్క ఇంటికి అమ్మ, అయ్యా, అక్క అనుకుంటా, చెల్లెలు అనుకుంటా కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అప్పుడే తెలుస్తుంది, ప్రజలు గుర్తించాలి. ఇన్ని రోజులు వరదలు వచ్చినప్పుడు, లాక్డౌన్ టైంలో అయినానో, బస్తీ సమస్యలు ఉన్నప్పుడు ఎవరు రాలేదు. ఈరోజు వచ్చి మాకు అవి చేస్తాం, ఇవి చేస్తాం అని అన్నప్పుడే ప్రజలు గుర్తించాలి. దాన్ని బట్టి మన ఈ డివిజన్కి ఎలా అభివృద్ధి అయితే, ఎవరిని ఎంచుకుంటే అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని దయచేసి అందరికీ, మా 5th డివిజన్ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి ప్రార్థన చేయమనగా మా యొక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్, నేను ఇండిపెండెంట్గా నిలబడ్డాను. సర్వేశ్వరరావు, నేను 7వ నంబర్, నా సీరియల్ నెంబర్ 7వ నంబర్ ప్రెషర్ కుక్కర్కి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి అవకాశమేనమ్మా. నేను చిన్న యూత్ నుంచి నేను ఫస్ట్ టైం నేను రాజకీయాల్లోకి వచ్చేసి నేను ఒక అభివృద్ధి చేసుకోవాలని, మన డివిజన్ని అభివృద్ధి బాటలో ఉండాలి. హైదరాబాద్కి, సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఈ మన కాలనీలు కూడా ఏం డెవలప్ కాలేదు. సిగ్గుచేట అనిపిస్తుంది. ఏదో పల్లెటూరులో ఉన్నట్టు, లేకపోతే ఏదో ఊరు శ్మశానం ఉన్నట్టు అయిపోయింది మాకు. అందరికీ, ప్రజలకు అందరికీ ఏంటంటే ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపించాలి, మాకు ఆశీర్వాదాలు మీ అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
సహకారం అందించారు. కార్పొరేట్ల వాళ్ళు ఊళ్ళోకి వెళ్తామంటే కూడా కొంతమంది పిల్లలు కడుపుతోనే ఉన్న వాళ్ళను కూడా ఆయన ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరికి సహకారం చేసుకుంటా పోయిన మొన్న వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఖాళీ ఇక్కడ ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి చూడలేదు. దానికి మొత్తం మేమందరము ఏం ఊహించుకున్నామంటే సర్వేశ్వర్ నువ్వు ఇలా ఒక్కసారి నువ్వు దిగి చూడమని అవకాశం ఉన్నది, కాకపోతే నువ్వు అన్ని సహకారం అందించావు, ఈరోజు నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఇలా దిగాలి అని బస్ యొక్క ప్రజలు అందరూ కోరుకునటం వల్ల యూత్ అంతా ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చేయడం వల్ల ఈరోజు మన మల్లాపూర్ 5th వార్డు నుంచి దిగడం జరిగింది. కాబట్టి ఈ అవకాశంకి మనం అందరము ఒక నాయకుడిని మనము ఎంచుకొని ఆ నాయకుడిని ఒక మన ద్వారా ఆయనతోని మనం పనులు తీసుకుందాం. మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే ఓటు వేశారో వేయకపోయినా కూడా మీరు అందరూ ఏ టైంలోన్నా మీరు అర్ధరాత్రికి వచ్చి ఆయన తలుపు తట్టి ఫోన్ చేసినన్నా ఆయన మీకు సహకారం అందిస్తాడు. ఆయన మంచి తత్వం అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆయన గెలిపించి 5th డివిజన్ నుంచి సీరియల్ నంబర్ 7కి ప్రెషర్ కుక్కర్కి ఓటేసి ఆయనకు మీ ఆశీర్వాదాలు అందించి మీ ద్వారా ఆయనకు ఎన్నుకొని ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మా అందరి తరఫు నుంచి కోరుకుంటున్నాము. సర్వేశ్వర షేర్లింగపల్లి నియోజకవర్గం 122వ డివిజన్ వివేకానంద నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో కార్యకర్తలు సీనియర్ నాయకులతో కలిసి మాధవరం రోజా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థి రంగారావు సతీమణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికపుడి గాంధీ డివిజన్లో చేసిన అభివృద్ధి పనులకు స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మాధవరం రోజా రంగారావు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందన్నారు. కారు గుర్తుగా ఓటేయండి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నవేగావ్ గ్రామంలో గల రైతు గైక్వాడ్ రామేశ్వర్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో తెల్ల బంగారం పండించే రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓ పక్క పింక్ బౌల్, మరో పక్క కాయపుచ్చు తెగుళ్లతో మధ్యలోనే పత్తి పంటను
పీకివేస్తున్నారు. అయితే దిగుబడులు లేక తీవ్రంగా నష్టపోయిన రైతులకు తనలా వ్యవసాయం చేస్తే ఎలాంటి నష్టం ఉండదంటూ నిరూపిస్తున్నారు రైతు గైక్వాడ్ రామేశ్వర్. రైతులు తమను తాము రక్షించుకుంటూ పొడమి తల్లిని ప్రకృతిని రక్షించవలసి వస్తుందంటూ నిరూపిస్తున్నారు. बोलून रघुनंदन कस्तूर जायचं त्याला आणायचं. आपल्या एरियात कुणाला भेटेल तिकीट? फर्स्टला 2-3 वर्ष कमी पिकते जरा मागून रस्त्याला कसं फर्स्टला आपल्याला हे माल घ्यायला जरा अवघड जाते. माल ती जास्त पिकते की ఇది బన్సి గోధుమ విత్తనం. ఇది మనం పోయడానికి రెడీ చేసినాం. దీనికి బీజామృతంతో బీజ సంస్కారం చేసి औषध कोणतं मारावं लागतं? सुरीला बाग आंबट ताक मारलं 2-3 बार. आंबट ताक परवा ते पेडमूत्र द्रवण जो भाऊ होता की हिंगे ఇంత వచ్చి దోచుకొని పోతారు దినంలో. ఏం చేస్తున్నాం? ఆ పురుగులు దేవుడు పుట్టించింది మనకు దీని మీద భూమి మీద అందరు బతకండి. విత్తనాలు ఉంటాయి మనం తీసేటప్పుడు హార్వెస్టింగ్ చేసేటప్పుడు అవి మొత్తం మొలిచినాయి. అవి మొత్తం మళ్ళా భూమిలో కలిసిపోయినాయి. అవి అలా కలియడం వల్ల మనకు హ్యూమిక్ అనేది ఎక్కువ దొరుకుతుంది. అది కెమికల్ అయితే హ్యూమిక్ యాసిడ్ ఎక్కువ వాడతారు. కానీ మనము ఆర్గానిక్ టైప్లో ఇది ఇస్తున్నాం, భూమికి ఆర్గానిక్ మ్యాటర్ ఇస్తున్నాము. అయితే మనము ఎట్లాంటి హ్యూమిక్ యాసిడ్ కానీ ఏది వేయకుండా మనకు ఏపుగా పంటలు వస్తాయి. అవి రుచికరంగా ఉంటాయి, తినడానికి చాలా మంచిగా ఉంటాయి. మనము సమాజానికి మంచి కాపాడే వాళ్ళం అవుతాము. ఇంకా చెప్పాలంటే ఇది చూడండి, మనము ఎన్ని టన్నులు ఇందులో దగ్గర నాకు తెలిసి ఇక్కడ ఒక 10 టన్నుల ఏదైతే కార్బన్ ఉందో అది మనం మొత్తం భూమిలో దున్నాము వేయబోతున్నాము. అది కూడా బన్సి గోధుమ లోకల్ వెరైటీ. విత్తనము ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి గోధుమ వచ్చిందో అప్పటి విత్తనం అది. దానికి హైబ్రిడ్ కానీ ఎట్లాంటి దాని మీద ప్రక్రియ చేసి డెవలప్ చేసినటువంటి నవేగాం గ్రామము. నేను గత 6 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తాను. ఏం లేదు ఆర్గానిక్ వ్యవసాయంలో. నేను బయట నుంచి ఎట్లాంటి మందులు కానీ ఏదైనా అడుగు మందులు కానీ స్ప్రే మందులు కానీ తీసుకురాను. నా దగ్గర తయారు చేసినటువంటి నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ పేడమూత్ర ద్రవణం అగ్నియాస్త్రం ఇవే వేస్తాను. కింద అయితే ద్రవజీవామృతం నేను కంటిన్యూ నా భూమికి ఇస్తూ ఉంటాను. మీరు చూడండి, ఈ భూమి మనకు ఎంత మెత్తగా ఉంది. మనం నడిస్తే ఇట్లా ప్రెస్ అవుతుంది కింద. అయితే వేరే రైతులు ఏం చేస్తారంటే బయట నుంచి తీసుకొచ్చి ఆ భూమికి మొత్తం తినడానికి ఏమి ఇవ్వకుండా మెడిసిన్ ఇచ్చినట్లుగా డిఏపి యూరియా పొటాస్లు ఇస్తారు. పైనుంచి ఏమో భారీ స్ప్రేలు కొడతారు. అయితే దీనివల్ల వాతావరణం మొత్తము ఖరాబ్ అయిపోతుంది, మన ప్రకృతి కూడా నాశనం అయిపోతుంది. అలా కాకుండా నేను ఇటు నా కోసం, నా భూమి కోసం, మన కుటుంబం కోసం, సమాజం కోసం, ఈ ప్రకృతి కోసం అని నేను ఈ వ్యవసాయం చేస్తాను. నేను గత 6 సంవత్సరాల నుంచి మన ఈ వ్యవసాయంలో అగ్గిపుల్ల గీయలేదు. ఎందుకంటే ఎంత మనకు వేస్టేజ్ ఎంత వెళ్తే అంత మనం భూమి నుంచి ఎంత తీసుకుంటామో అంత భూమికి ఇవ్వాల్సింది. అలా ఆ కాన్సెప్ట్తోని నేను ఇప్పుడు ఈ సంవత్సరం సోయాబీన్ హార్వెస్టింగ్ చేశాను. హార్వెస్టర్తో చేశాను. ఏదైతే తుక్కు పడ్డదో ఈ తుక్కుని మొత్తం నేను ఈ భూమిలోనే కలియదుక్కాను. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ తుక్కు కలవడం వల్ల భూమికి ఆహారం అనేది ఎక్కువ దొరుకుతుంది మనకు. నిజామాబాద్ అవినీతికి పాల్పడినందుకు విధుల నుండి తొలగించారు. ఈ అవినీతి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి ఇటీవల అధికార పార్టీలో చేరారు. దీనికి నిరసనగా నందిపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం 12 మంది వార్డు సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అవినీతి సర్పంచ్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే
అవినీతి పనులను వెంటనే అవినీతి పనులను వెంటనే టీఆర్ఎస్ పార్టీలో తీసుకు నేను 10వ వార్డు నెంబర్ని. అవినీతి సర్పంచ్ని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నాం సమాజం కాదు. ఆయన బీజేపీలో నేను 10వ వార్డు నెంబర్ని. అవినీతి సర్పంచ్ని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నాం సమాజం కాదు. ఆయన బీజేపీ. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం తాటిమాదర గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పటేల్ ఈ నెల 22న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితులు సుంగు మాణిక్రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకి కాపలా కాయడానికి వెళ్లిన ఆత్రం లచ్చును తమ సమీప బంధువైన A1 సుంగు A2 మాణిక్రావులు ఇద్దరు గొడ్డలతో నరికి చంపారని తెలిపారు. మృతుడు చేతబడి చేశాడన్న అనుమానంతో ఈ హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని తెలియజేశారు. पूरे तूत पर रोड की बात है నెత్తూరు మొత్తం మీకు రైతే అంతే మొత్తం 22/11/2020 రోజున రాత్రి పూట ఉర్కగూడ విలేజ్లో తాటిమాదరాకు సంబంధించిన ఆత్రం లచ్చు అనేటువంటి వ్యక్తిని సైతం ఇతను తర్వాత పుర్కా మాణిక్రావు వీళ్ళ అన్న వల్ల అల్లుడు అనమాట ఇతను వలన ఆత్రం సుంగుకి అతని మీద గ్రెడ్జ్ ఉంది. అతను పటేల్ అయినప్పటికీ కూడా అతన్ని అవాయిడ్ చేసి ఏదో ఒక విధంగా ఈ మంత్రాలు చేసి మా నాన్నను చంపాడని, తర్వాత భూమి విషయంలో తగాదాలు ఉన్నాయని వీళ్ళిద్దరూ కూడబలుకొని అతన్ని 22 రాత్రి అతను పొలం దగ్గర నిద్రిస్తున్నప్పుడు పొరుగుగూడ శివారులో ఉన్నటువంటి పొలం దగ్గర నిద్రిస్తున్నప్పుడు అతి దారుణంగా బండలు ముఖం మీద వేయడం వలన, అదేవిధంగా గొడ్డలతో నరకడం వలన, గొంతు మీద నరకడం వలన అతను కూడా అక్కడ ఒక గొడ్డలు ఉంది. ఆ గొడ్డలి తర్వాత వీళ్ళు తీసుకెళ్లిన గొడ్డలి ముందు ఒక బండరాయి వేశారు. అదేవిధంగా వాళ్ళు తీసుకెళ్లిన మందు కూడా పోయడం జరిగింది. తర్వాత ఇద్దరు గొడ్డలతో నరకడం వలన ఆ వ్యక్తి చనిపోయారు. ఈ విధంగా వీళ్ళు ఈరోజు సిఐ గారు వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ గ్రామంలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతాం. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. షేర్లింగపల్లి డివిజన్ కొండాపూర్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కేటీఆర్ రోడ్ షో. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుత్బుల్లాపూర్ 129వ డివిజన్ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ మంత్రుల ప్రచారం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడి. మల్లాపూర్ 5వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి డివిజన్లో పాదయాత్ర. ప్రెషర్ కుక్కర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరిన కలిగా సర్వేశ్వరరావు. 122వ డివిజన్ వివేకానంద నగర్లో మాధవరం రోజా ప్రచారం. హాజరైన ప్రభుత్వ విప్ అరకపొడి గాంధీ. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.